అలానే విశేషరావు లాక్డౌన్ తరహా మహా సంక్షోభాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది భారతదేశం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2 రోజుల క్రితం ఆయన లోక్సభ రాజ్యసభలో చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు ప్రతి భారతీయుడు చర్చించుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందా? లాక్డౌన్ అంటే కరోనా సమయంలో ఏ విధంగా అయితే పెట్టారో అలాంటి లాక్డౌన్ ఉంటుందా, లేదంటే దానికి భిన్నంగా ఉంటుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంతేకాదు అందరు ముఖ్యమంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు నరేంద్ర మోడీ గారు. ఆ ముఖ్యమంత్రులకు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి అనేది కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు, మహా సంక్షోభాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన భారత ప్రజలకి చెప్తున్నారు. ఈ మహా సంక్షోభాన్ని ఐక్యంగా సంఘటితంగా ఫేస్ చేయాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అంటే ఏదో ఖచ్చితంగా లాక్డౌన్ తరహా సూచనలు సలహాలు లేదంటే కండిషన్స్ అప్లై చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు చాలామంది. భారత సమాజం చర్చించుకుంటూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఏది చేసినా ఆలోచించి చేస్తారనేటువంటి నమ్మకం కొందరికి ఉంటే, లాక్డౌన్ అనేది కావాలని క్రియేట్ చేసినటువంటి ఒక ఈవెంట్ అనేది మరికొంతమంది భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో ఏం జరుగుతుంది, ఆయిల్ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి, భారత యొక్క ఆర్థిక వ్యవస్థ ఏం కాబోతుంది, దీని మీద చర్చ జరుగుతుంది. దీనికి గట్టిగా ఐక్యంగా పనిచేయాలి మనం అందరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. సీఎంలకు సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్కి కాల్ఫర్ చేశారు. ఈ సమావేశాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ వీళ్ళు హాజరు అయ్యేటువంటి అవకాశం లేదు అనేది కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మమతా బెనర్జీ ఆల్రెడీ హాజరయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి సమావేశానికి హాజరైతే కనుక అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సీరియస్నెస్ పోతుందని చెప్పి ఆవిడ హాజరయ్యేటువంటి అవకాశం లేదు. తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఇక కేరళ సీఎం కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి లేదు. కరోనా సమయంలో కూడా నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు కూడా బీజేపీయేతర రాష్ట్రాలు, పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పెద్దగా కోఆర్డినేషన్ చేసుకోలేదు. ఆయా రాష్ట్రాల్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఆ ముఖ్యమంత్రులే చేశారు, ఏర్పాట్లు చేశారు, ప్రజల్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. కరోనా సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్నాయో వాటిని అమలు చేసిన పరిస్థితి కూడా వాళ్ళే సమీక్షించుకున్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాత్రం నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, అంతర్జాతీయంగా మహాసంక్షోభం అనేది ఉంది, మహామాంద్యం దిశగా ప్రపంచం వెళ్తుంది, భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది ఆగకుండా ఉండటానికి అందరూ సంఘటితంగా పోరాడాలని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే అంతర్జాతీయంగా ఏర్పడేటువంటి పరిణామాల మీద అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీలో. అఖిలపక్ష సమావేశానికంటే ముందు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు త్రివిధ దళాల అధిపతులతో కూడా మాట్లాడారు. సిడిఎస్ కూడా అక్కడే ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరితో సీరియస్ మీటింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? అంతర్జాతీయంగా మారుతున్నటువంటి పరిణామాల క్రమంలో భారత సైన్యం అలర్ట్గా ఉండాలి. అలర్ట్నెస్ కోల్పోతే కనుక ఏ రోజైనా ఏ క్షణమైనా మనం పాకిస్తాన్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్స్ ఏమీ అనౌన్స్ చేశారు, ఒకవేళ అమెరికా కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే తాము ఢిల్లీ ముంబై మీద దాడులు చేస్తామని చెప్పి కామెంట్ చేశారు. ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ మంత్రి చేశారు ఈ కామెంట్ కూడా. అమెరికా దాడికి పాకిస్తాన్ భారతదేశం మీద దాడికి ఏంటి సంబంధం అనే దాని మీద అంతర్జాతీయంగా ఉండేటువంటి దౌత్యాతలు కూడా మాట్లాడుకున్నారు. కానీ పాకిస్తాన్ తరచూ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ తోటి మధ్యవర్తిత్వం వహించాలి అని చెప్పి అమెరికా ప్రెజర్ చేస్తుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ ప్రధానమంత్రి షరీఫ్ తోటి మంత్రాలు సాగిస్తున్నాడు ట్రంప్ ఏ స్థాయికి దిగజారిపోయాడంటే పాకిస్తాన్ తోటి లైజనింగ్ చేసేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. పాకిస్తాన్ని బతలాడుకుంటున్నాడు, ఇరాన్కి చెప్పండి, ఇరాన్ తోటి మాట్లాడండి, యుద్ధాన్ని ఆపేపించండి అని చెప్పి ఆయన బతిమలాడుకుంటూ ఉన్నాడు.
ఇలాంటి పరిస్థితికి అమెరికా దిగజారిపోతుందని ఎవరు ఊహించరు. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పినా కానీ ఇరాన్ వినేటువంటి పరిస్థితిలో లేదు. ఇరాన్ యుద్ధానికి సిద్ధం అంటుంది. అవసరమైతే పాకిస్తాన్ మీద కూడా యుద్ధం చేసేలాగా కనిపిస్తుంది. సౌదీ మాత్రం యుద్ధానికి రమ్మంటుంది పాకిస్తాన్ని, కానీ పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. కానీ సౌదీకి పాకిస్తాన్కి మధ్య ఉన్న అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే సౌదీ కూడా యుద్ధం చేయాలి పాకిస్తాన్ తరపు నుంచి. ఇప్పుడు సౌదీ మీద ఇరాన్ మిసైల్స్ విసురుతుంది. అందుకే పాకిస్తాన్ని ఇరాన్ మీద యుద్ధం చేయమంటుంది. కానీ యుద్ధం చేసే సాహసం పాకిస్తాన్ చేయలేకపోతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసేటువంటి ఒత్తిడితోటి ఇరాన్ని బతలాడుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఇరాన్ ససేమిరా అంటూ ఉంది. దీంతో ఇప్పుడు సంధి ఎవరితోటి ప్రారంభించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశారు. దాదాపు అరగంట పాటు నరేంద్ర మోడీ గారితో మాట్లాడారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారే తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. యుద్ధాన్ని ఆపేయడానికి ఉండేటువంటి అవకాశాలు ఏమున్నాయో వాటన్నిటినీ తీసుకొని మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారికి చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు యుద్ధాలకు మేము వ్యతిరేకం, యుద్ధాలు ఆపేయాలి, యుద్ధం ఆపాలి, యుద్ధం జరగకూడదని కూడా మేము కోరుకుంటున్నాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఎక్స్ ఖాతాలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ట్రంప్ నరేంద్ర మోడీ గారితో ఇప్పుడు మాట్లాడారు. ఎందుకు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రధాని వీళ్ళందరూ వైఫల్యం చెందారు కాబట్టి ఇరాన్ తోటి నరేంద్ర మోడీ గారితో లైజనింగ్ చేయించాలి అనేటువంటిది. లేదు అని అంటే భారత భూభాగాన్ని వాడుకొని ఇరాన్ మీద యుద్ధం చేయడానికైనా ఆయన మాట్లాడి ఉండాలి. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు తాను మంచి ఫ్రెండ్స్ని, చాలా మంచి స్నేహితులని, మేము ఏదైనా సరే ఒక ప్రణాళిక ప్రకారం చేసేటువంటి సమర్థులమని చెప్పి ఆయనే కితాబిచ్చుకున్నాడు నరేంద్ర మోడీ గారి ఫ్రెండ్ ట్రంప్. మరి వీళ్ళిద్దరు కలిసి ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు అరగంట సేపు? భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ట్రంప్. తమ సైన్యాన్ని ఇరాన్ మీదకి పంపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ భారత భూభాగాన్ని వాడుకొని ఇరాన్ మీద యుద్ధం చేయడానికి రిక్వెస్ట్ చేశారా అనేది మాత్రం బయటికి రావట్లా. ఒకవేళ సంధి చేయాలంటే కనుక పాకిస్తాన్ నుంచి ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ పాకిస్తాన్కి సంబంధించిన లైజనింగ్ అనేది వర్కౌట్ కాలా. నరేంద్ర మోడీ గారితో అరగంట సేపు మాట్లాడారంటే ఏం మాట్లాడుంటారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారితో ట్రంప్ మాట్లాడినటువంటి కొద్దిసేపు తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేము ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు, ఇజ్రాయెల్ని వ్యతిరేకించట్లేదు అని చెప్పి. ఇజ్రాయెల్ని వ్యతిరేకించట్లేదని చెప్పారు. ఇరాన్ గురించి చెప్పలేదు, కానీ ఇజ్రాయెల్ని మేము వ్యతిరేకించట్లేదు అని, ఇజ్రాయెల్ని టార్గెట్ చేయట్లేదు అని చెప్పారు. ఎందుకు టార్గెట్ చేయట్లేదు అని అంటే ఇజ్రాయెల్లో ఉండేటువంటి వాళ్ళు రష్యన్ భాష మాట్లాడేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. రష్యా మూలాలు ఉండేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నారు, దాదాపు 20 లక్షల మంది. వాళ్ళని చంపాలని మేము ఎందుకు అనుకుంటాం? రాజకీయాలు పక్కన పెడతాం, రాజకీయాలు సొంత వాళ్ళని కాపాడుకోలేనటువంటి రాజకీయాలు అవసరం లేదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అంటే నరేంద్ర మోడీ గారు ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి మాట్లాడి ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది. ఒకవైపు ఏమో చర్చలు యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్, అందుకే 5 రోజులు విరామం ఇస్తున్నామని చెప్పారు. మరోవైపు ఏమో భూతల యుద్ధానికి సిద్ధమవుతున్నారు, సైన్యాన్ని మోహరిస్తున్నారు, ఆకాశ మార్గాన్ని మోహరిస్తున్నారు, జల మార్గాన్ని మోహరిస్తున్నారు, భూతల మార్గాన్ని మోహరిస్తున్నారు. సో 3 వైపుల నుంచి ఇరాన్ని చుట్టుముడుతూ మరోవైపు చర్చలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీనికి ఇరాన్ ససేమిరా ఒప్పుకోవట్లేదు. ఇరాన్ తాడోపేడో తేల్చుకోవడానికి ఇరాన్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ముక్కుముడిగా ఏకతాటి మీదకి వచ్చారు. చిన్నపిల్లల దగ్గర నుంచి అమెరికాలతో యుద్ధాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు ఇరాన్లో. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి కొన్ని గంటల్లో భూతల యుద్ధం స్టార్ట్ కాబోతుంది, ఏమవుతుంది అనేది అంతర్జాతీయ సమాజం టెన్షన్ తోటి చూస్తూ ఉంది. మరి దీంట్లో అమెరికా గెలిచే అవకాశం ఉందా? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరితోటి మీటింగులు పెట్టి రాబోయేటువంటి సంక్షోభాన్ని ఆయన ఊహించి అంచనా వేసి ఏం చేయాలి అనేది గైడెన్స్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి గైడెన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిటీలను కాపాడుకోవాలి. సిటీల్లో సిలిండర్లు కొరత ఉంది, గ్యాస్ కొరత, పెట్రోల్ డీజిల్ కొరత ఉంది. కాబట్టి దీని నుంచి మనం బయటపడాలంటే కనుక
సిటీల్లో ఉండేటువంటి ప్రజల్ని స్కాటర్ చేయాలి, అంటే వాళ్ళ ఊర్లకి పంపించేసేయాలి. కరోనా సమయంలో ఏదైతే లాక్డౌన్ సందర్భంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారో అదే తరహాలో ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడిని పంపించేసేయాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేసుకునేలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలాగా కంపెనీలకు చెప్పేసి మొత్తం సిటీలని ఖాళీ చేయించాలి అనేటువంటి ఒక గైడెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే చేయకపోతే కనుక ఈ సంక్షోభం నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రులకి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. మరి సిటీలను ఖాళీ చేసి గ్రామాలకు వెళ్ళిపోతేనే ఈ సమస్యను అధిగమించగలమా? పెట్రోల్ డీజిల్ కొరత, అలాగే ఎల్పిజి కొరత, ఇదంతా తీరాలంటే ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి? అలాగే సంక్షోభ సమయంలో లాకర్లో ఉన్నటువంటి బంగారం మొత్తం బయటికి తీసేయాలి, ఆర్థిక వ్యవస్థలోకి అది వస్తేనే భారతదేశం నిలబడుతుంది. ఇలాంటివి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. కాకపోతే అఫీషియల్గా మీటింగ్లో అయితే ఈ ప్రస్తావన రాలేదు, కానీ సిటీలను మాత్రం ఖాళీ చేయించండి వీలున్నంత వరకు, ఎల్పిజి కొరత లేకుండా చేయండి, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, ఇలాంటివన్నీ సూచనలు సలహాలు చేసినట్టు తెలుస్తుంది మీటింగ్లో, వీడియో కాన్ఫరెన్స్లో. మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గైడ్లైన్స్ ఏంటి, అసలు ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు? ఒక రకంగా చెప్పాలంటే అప్రకటిత లాక్డౌన్ అని చెప్పవచ్చు. కరోనా టైంలో ఏమో అఫీషియల్గా ప్రకటన చేశారు లాక్డౌన్, ఇప్పుడేమో అప్రకటిత లాక్డౌన్ని కొనసాగించండి, దానికి సంబంధించిన మార్గదర్శకాలను తయారు చేసుకోండి అని చెప్పి సీఎంలకు ఆదేశం జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.